అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మ్ డ్రీమ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అలాగే ఉమెన్స్ డేస్, హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీ అందరికీ. మీ అందరితో ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ ఎ ఇయర్ అండి. మీరందరితో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మోర్ దెన్ 1 year అయింది. చాలా ఎంకరేజింగ్గా నా వీడియోస్ చూస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా యాక్టివ్గా నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఆ వీడియోస్ కూడా అందరూ లైక్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఈవెన్ సోషల్ మీడియాలో కూడా అసలు నేను పోస్ట్ పెట్టేదాన్ని కాదండి. అస్సలు నాకు యాక్టివ్నెస్ లేదు అసలు సోషల్ మీడియాకి టువర్డ్స్. బట్ నేను ఎప్పుడైతే చెయ్యాలనుకున్నానో నాకు అసలు ఏం తెలీదు, ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు, ఎలా చేస్తాను. బట్ నేను చేస్తున్నది మీ అందరితో చూపించాలి, నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలి, ఒక మాట్లాడాలి అన్న ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ అయితే నాకు ఉండిందనమాట. సరే, మా హస్బెండ్ కూడా ఓకే యూ కెన్ స్టార్ట్ అనేసి అన్న తర్వాత ఐ స్టార్టెడ్ ఫార్మ్ డ్రీమ్స్తో మీ అందరికి వచ్చాను. ఎలాంటి నాలెడ్జ్ లేకుండా నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే ప్రతి యూట్యూబర్కి ఎవరో ఒక ఆడియన్స్ అయితే ఉంటారు. అంటే ప్రతి సబ్జెక్ట్ మీద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉండే ప్రతి ఒక్కరు మాట్లాడరండి. అది మీ అందరికీ కూడా తెలుసు. అంటే వన్స్ వీ స్టార్ట్ మేము కూడా చాలా రీసెర్చ్ చేస్తాము. ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టము అది ఉంటుందన్నమాట. అంటే దానికి సంబంధించిన ఎంతో కొంత ప్రిపరేషన్, మాట్లాడేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అనే కాన్షియస్నెస్. కాకపోతే నేను ఏం మాట్లాడుతున్నాను ఆలోచిస్తూ కూర్చుంటే మాత్రం ఏం చేయలేమండి. ఇన్ఫ్యాక్ట్ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళకి ఎక్కువ ఆలోచించకండి. ఓకే, తప్పులు అనేవి జరుగుతూనే ఉంటాయి. మనం ఆలోచిస్తూ అరే నేను ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయాలి, నవ్వుతారా జనాలు, ఎలా ఉంటుంది ఫ్యూచర్, ఎలా ఉంటుంది, నలుగురు ఏమనుకుంటారు అంటే, నలుగురు అనుకునే వాళ్ళు కాదండి, 100 మంది 1000 మంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. బట్ ఆ 1000 మంది మిమ్మల్ని చూస్తూనే అనుకుంటున్నారు కదా, వాళ్ళు ఏం చేయకుండానే మిమ్మల్ని అంటున్నారు కదా. సో అలాంటి వాటిని పట్టించుకోకుండా ఒకసారి స్టార్ట్ అంటూ చేస్తే లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అండి. కొన్ని వీడియోస్ నార్మల్గా ఉండొచ్చు, కొన్ని వీడియోస్ ఎక్స్ట్రాడినరీ ఉండొచ్చు. యూట్యూబ్లో చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అంటే వీడియోస్ వెళ్ళవు, మనం ఎంత రీసెర్చ్ చేసినా, ఎంత కష్టపడి వీడియో తీసినా. బట్ ఒక మోటివేషన్ అనేది వ్యూస్ వల్లే రాకూడదండి. మన ఓన్ ఇన్సైడ్ నేను నా వర్క్ నేను చేస్తూ పోతుండాలనే ఒక సంకల్పం అయితే ఉంటే డెఫినెట్గా ఇయర్స్ తర్వాత, కొన్ని రోజుల తర్వాత అయినా, కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్ తర్వాత అయినా సక్సెస్. ఈవెన్ రియల్ లైఫ్లో కూడా అంతే కదండి. కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది దేంట్లో అయితే ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది. మన కంటిన్యూస్ ఎఫర్ట్స్ అనేది అంటే మనం ఏదైతే చేస్తున్నామో అది రైట్ వేలో చేయడం స్టార్ట్ చేస్తే ఏదో ఒక రోజు, నేనైతే అదే అనుకుంటున్నానండి. ఇప్పటి వరకు నిజంగా నాకు యూట్యూబ్లో పెద్ద సక్సెస్ కానీ పెద్ద వ్యూస్ కానీ లేదు. బట్ ఐఎమ్ నెవర్ గోయింగ్ టు లీవ్ దట్. ఎందుకంటే నేను చేస్తున్న దానిపైన నమ్మకం. ఓకే, ప్రతి వీడియో నేను ఇన్ఫర్మేటివ్గా చేస్తున్నానా, ఈ వీడియో ఎందుకు చూడాలి. ఇప్పుడు మనం వీడియోస్ చూస్తుంటాం, కొన్ని బాగుంటాయి, కొన్ని నమ్ముకుంటాం, కొన్ని స్కిప్ చేస్తూ ఉంటాం, అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. బట్ ఇంతమందిలో నాకుండే ఆడియన్స్ నాకు ఉంటారని నేను ఫీల్ అవుతున్నాను. సో మీరందరూ నన్ను ఇలాగే కొంచెం ఎంకరేజ్ చేస్తూ కమెంట్స్ పెట్టు, ఎలాంటి వీడియోస్ చేయాలి, నా నుంచి ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో పెడుతూ ఉంటే బాగుంటుందండి. ఓకే, నా మిస్టేక్స్ చెప్పండి, నో ప్రాబ్లం. ఓకే, నేను ఎలాంటి వీడియోస్ చేయాలో చెప్పండి. బట్ నేను మీ అందరికీ అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే, పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అనేది మాత్రం ఆలోచించకండి. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ఏ పని చేయలేమండి. నేను ఆలోచిస్తూ ఉంటాను, అరే ఇది నేను పోస్ట్ చేయాలా లేదా. స్టార్టింగ్లో 2-3 months నేను ఈ డైనమాలోనే ఉండేదాన్ని. అబ్బా వాళ్ళు నవ్వుతారా నా వీడియో చూసి. ఇప్పుడు నేను అస్సలు ఆలోచించలేదండి. నా దగ్గర పోస్ట్ ఉందా, నా దగ్గర కంటెంట్ ఉందా, నేను పెట్టేస్తున్నాను. దట్స్ ఇట్. ఇంతే నేను ఆలోచించేది. సో మీ అందరికీ మళ్ళీ ఒకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేయండి. ఓకే, ఈ ఉమెన్స్ డేని ఒక స్పెషల్ డే అనుకొని, లేదంటే ఈ వీక్ అంతా ఒక స్పెషల్ వీక్ అనుకొని, మీరు ఎప్పటి నుంచో పోస్ట్పోన్ చేసినవన్నీ మీరు స్టార్ట్ చేయండి. అండ్ సక్సెస్ అవుతారా లేదా అన్నది తర్వాత విషయం అండి. అట్లీస్ట్ స్టార్ట్ అయినా చేశాము, నేను నా ఎఫర్ట్స్ పెడుతున్నాను అన్న సాటిస్ఫాక్షన్ డెఫినెట్గా ప్రతి ఒక్కరికి ఉండాలండి. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, నేను వదిలేయలేదు, నేను చేశాను, రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ లీవ్ ఇట్ టు గాడ్, అంతే.
అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్వేస్. ఓకే, నాతో ఉన్న వాళ్ళందరికీ అండ్ నాతో లేని వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ.